Subscribe to our channel and press the bell icon for the latest updates. ఓట్స్ తీసేస్తున్నారు, చెక్ చేసుకోండి. సామాజిక కులాల పరంగా లేపేస్తున్నారు. ఓట్లు లేపడం అనేది మొదలైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నాదాకా కూడా వచ్చి చెప్పే కదా లైవ్లో, నాదాకా వచ్చేసింది. అది బహుశా ఉండకపోవచ్చు. నా ఓటు ప్రస్తుతానికైతే ఐసీయూలో ఉంది, వెంటిలేటర్ మీద శ్వాసలో ఉంది. చూద్దాం ఏం చేస్తారు. మా ఇంట్లో 3 ఓట్లు లేపేస్తున్నారు. చూద్దాం, ఏం లేపనండి, చూద్దాం ఏం లేపుతారు, ఏం చేస్తారు కానివ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఓట్లు చెక్ చేసుకోండి, మళ్ళీ నమోదు చేసుకుని చేసేదేం లేదు. ఇంకా నీ ఓట్లు చెక్ చేసుకోండి, నమోదు చేసుకోండి, అంతమించి మనం చేసేదేం లేదు. ప్రభుత్వం వాళ్ళది, వ్యవస్థలు వాళ్ళది, ఏం చేస్తాం, ఏం చేయలేము ఇంకా దానికి సంబంధించింది. జై జనసేన. ఇక ముగిస్తానండి. ముగించే ముందు జర్నలిస్ట్ సాయి గారి చెప్తాను ఇష్యూ. ఇప్పుడు ఆయన ఏదో చెప్తున్నారు, చెప్పుకోనివ్వండి, ఆయన అభిప్రాయాలు చెప్పుకోనివ్వండి. మనం మొయ్యాల్సిన అవసరం మనకు లేదు. మనకి ఏంటంటే ఎలక్షన్ మనకి క్రిటికల్ క్రూషియల్ టైం. మనకి ఈ 2 నెలలు మన పార్టీని ప్రమోట్ చేసుకోవాలి. ఆయన చూసాం కదా. ఇప్పుడు ఒక జర్నలిస్ట్కి ఏంటంటే ఒక కులానికి అతీతంగా, ఒక మతానికి అతీతంగా, ఒక పార్టీకి అతీతంగా జర్నలిస్ట్ పనిచేయాలి. తనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, తనకంటూ ఒక భావజాలం ఉంది. ఆ భావజాలానికి లోబడి ఆయన పనిచేస్తున్నారు. బీజేపీని విమర్శిస్తే తట్టుకోలేరు, వైసీపీని విమర్శిస్తే తట్టుకోలేరు ఆయన. అది ఆయన భావజాలం. మరి ఆయన పవిత్రమైన జర్నలిస్ట్గానే ఉన్నారు, జర్నలిజం వృత్తిలో ఉన్నారు, కొనసాగుతున్నారు. మరి అటువంటి వ్యక్తులకి ఉండకూడదు, ఇటువంటి ఉండకూడదు. అందరూ ఒకటే, అటువంటి వ్యక్తులకి అందరిని ఒకలాగా చూడాలి. మరి ఆయన తట్టుకోలేకపోతున్నారు. మరి ఇంతకాలం బట్టి మనం మోసాం ఆయన్ని. ఇక ఆలోచన చేసుకోండి, మొయ్యాలి అక్కర్లేదని చెప్పి ఒకసారి ఆలోచన చేసుకోండి. మనకి ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి, మనం ప్రమోట్ చేయాల్సిన పార్టీ వందల వీడియోలు ఈరోజు పార్టీ వీడియోలు ఉన్నాయి. వాటి ప్రమోషన్ మనం పక్కన పెట్టేసాం. చాలా కాలం బట్టి పార్టీ ప్రమోషన్ పక్కన పెట్టేసాం. మనం అవి ప్రమోట్ చేస్తున్నాము. పార్టీ ప్రమోషన్ దృష్టి పెట్టండి. ఇటువంటి వీళ్ళు చెప్పే ఒపీనియన్స్ తర్వాత మనం చూసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు, మనకి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఏ ఛానల్ నమ్మడానికి లేదు, ఏ జర్నలిస్ట్ నమ్మడానికి లేదు, ఎవరు నమ్మడానికి లేదు, ఇంక్లూడింగ్ నన్ను కూడా నమ్మడానికి లేదు. చెప్తున్నాను కదా, నన్ను కూడా నమ్మొద్దు. ఎందుకంటే ఈ రోజు నాడు ఎజెండాలు ప్రతి ఒక్కరికి ఇడిన ఎజెండా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇడిన ఎజెండా ఉంటుంది. లోపల ఒకటి ఉంటుంది, బయట కూడా చెప్తూ ఉంటారు. సమయం వచ్చినట్టు బయటపడిపోతారు. నన్ను కూడా నమ్మాల్సిన అవసరం లేదు. పార్టీని నమ్మండి. అధినేత పవన్ కళ్యాణ్ గారిని నమ్మండి. పార్టీని నమ్మండి. పార్టీ మీద నమ్మకం పెట్టుకోండి, వ్యక్తుల మీద కాదు. వ్యక్తులను మొయ్యొద్దు, ఎవరిని కూడా. పార్టీని ప్రమోట్ చేయండి. పార్టీ ముఖ్యం మనకంతే. ఇప్పుడు నాలంటూ వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. జర్నలిస్ట్ సాయి లాంటి వాళ్ళు ఈ రోజు మాట్లాడతారు, లేకపోతే మాట్లాడపోవచ్చు. వాళ్ళకున్న ప్రయోజనాలు వాళ్ళకుంటాయి, వాళ్ళకున్న వృత్తులు వాళ్ళకుంటాయి. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ పార్టీ ఎప్పుడు ఉంటుంది మనకి? పార్టీ ఉంటుంది, అధినేత ఉంటుంది. మన పార్టీని ప్రమోట్ చేసుకోవాలి, అధినేతను ప్రమోట్ చేసుకోవాలి, మన పార్టీ సిద్ధాంతం ప్రమోట్ చేసుకోవాలి తప్పితే వ్యక్తులను అయితే కాదు. దయచేసి అందరూ కూడా పార్టీనే ప్రమోట్ చేయండి, వ్యక్తులను ప్రమోట్ చేయొద్దు. అసలు నాలంటి వాళ్ళు అసలు ప్రమోట్ చేయదు. నన్ను ప్రమోట్ చేయకపోయి నేనేం బాధపడను, నా వీడియోలు షేర్ చేయకపోయి నేనేం బాధపడను. నేను చెప్పేది పార్టీ కోసం పనిచేస్తున్నాను కాబట్టి ఎంతమంది చూసినా, 500 చూసినా, 100 చూసినా, చూడకపోయినా నాకైతే ఇబ్బంది లేదు. ఎందుకంటే నిన్ను ఆశించి చేయట్లేదు. ఏమన్నా పార్టీకి ఎంతవరకు ఉపయోగపడగలమో అన్న కోణంలో నేను పనిచేస్తున్నాను తప్పితే ఏదో అయిపోవాలని చెప్పేసి అయితే పని చేయట్లేదు. ఇక ఎలక్షన్ టైం కాబట్టి నేను కూడా ఇంకా ఫుల్గా దిగుతాను. ఇప్పటికే ఏ రోజు కూడా మనకి ఫుల్ ఆఫ్ అంటూ లేదు, ఫుల్ స్వింగ్లోనే ఉంటాం. మనం ఆల్మోస్ట్ 15 గంటలు మనం అందుబాటులోనే ఉంటాం. మనం నెట్లోనే ఉంటాం. ఇక నుండి ఇంకా మరింత యాక్టివ్గా అన్ని సమాచారం సేకరించుకోవడం, అలాగే మా కుర్రోళ్ళతో కలిసి పనిచేయడం చేస్తూ ఉంటాం. పేజీలు కూడా ఇంకా బాగా ర్యాంపప్ చేయాలి. పేజీలు మనం బూస్టింగ్ లాంటివి పెట్టుకోవడం కానీ చేయాలి. అవి కూడా ఎలక్షన్ టైం కాబట్టి మొత్తం 200% ఎఫర్ట్ పెడతాం. నా సైడ్ నుంచి పార్టీకి పెట్టే ఎఫర్ట్లో మాత్రం మాత్రం తగ్గదు. ఎలక్షన్ వరకు కూడా, ఎలక్షన్ తర్వాత కూడా ఉంటుంది. ఎలక్షన్ తర్వాత ఎందుకు ఉండదు, ఎప్పుడు ఉంటుంది పార్టీకి. ఎలక్షన్ వరకు అయితే మాత్రం 200% డబల్ డోస్తో పనిచేస్తాను. మీరందరూ కూడా పనిచేయండి, గ్రామ స్థాయిలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు. సరేనండి, మన ప్రశ్నలు అయిపోయినాయి. ఏమన్నా ప్రశ్నలు అడగాలనుకుంటే వీడియో క్లారిటీ లేదన్న, ఏదో లైటింగ్ ప్రాబ్లం ఉంది బ్రదర్ శ్రీకాంత్ గారు, దానివల్ల క్లారిటీ రావట్లేదు వీడియో. అయితే ప్రశ్నలు అడగొచ్చండి, మనకు టైం ఉంది.
Subscribe to our channel and press the bell icon for the latest updates.